సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడు కుమార్తె పెళ్లి ఉండటంతో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లుగా ఫోటోను విడుదల చేశారు. శుభకార్యానికి ఆహ్వానించేందుకు వెళ్లారని, ఇందులో రాజకీయ కోణం లేదని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ వ్యవహారాల్లో అంటీముంటనట్లుగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. మొదట తన కుమారుడికి సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన ఆయన తర్వాత ఇస్తామని చెప్పినా పోటీకి వెనకడుగు వేశారు. కారణమేంటో తెలియదు కానీ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయలేదని చెబుతారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో ఆయన చర్చలు జరిగాయంటున్నారు. మంత్రి పదవి కాకపోయినా కేబినెట్ హోదా ఉన్న పోస్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందన్న గుసగుసలు వినిపించాయి. మరోవైపు కిషన్ రెడ్డితోనూ టచ్ లో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు పుకార్లుగానే ఉండిపోయాయి. కానీ ఆయన బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని కలవడంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం అయితే ఎలాంటి చేరికలు జరగలేదు. కానీ చేరికలుంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉంది. ఫిరాయింపులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ రీజనబుల్ టైంలో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ మారే వారికి మార్గం సుగమమైంది. అయితే పార్టీ మారే యోచనలో ఉన్న వారితో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో పార్టీ మారే ఎమ్మెల్యేల్లో ఒకరు గొర్రెల పథకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఎమ్మెల్యేకు విద్యా సంస్థలున్నాయి. వీరిద్దరూ పార్టీ మారితేనే సమస్యలు రావని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి చేరికతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. మరి తలసాని మాత్రం సీఎం రేవంత్ తో భేటీ గురించి స్పందిస్తూ ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెబుతున్నారు. మరి ఆయన కాంగ్రెస్ లో చేరతారో కారులోనే కొనసాగుతారో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.